అయితే మూసి పేరు మీద పంచాది, లేకుంటే హైడ్రా. అది కూడా కాకుండా ఇప్పుడు కొత్తగా 22A కొట్లాట. ఇట్లా వారం 10 దినాలకు వరుస పెట్టి ఏదో లొల్లి లేంది నిమ్మలంగా నిద్ర పట్టదు కావచ్చు పవర్లున్న పాటోలకు అనుకుంటా. జనాలంతా జర గట్టిగానే ఆడుచుకునే వరకల్లా మంత్రి పొంగిలేటి సారు నిన్న నిషేధిత భూముల లిస్టు మీద సారీ చెప్పిండు. సారీ చెప్పి చల్లగా జారుకుంటా అయిపోయానా అనుకుంటా హరీష్ రావు ఈ తీర్ల కళ్ళు తిరిగే కౌంటర్లు వేసిండు పొంగులేటికి. సార్ రెడీనే కదా మీరు? రైట్గా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ముచ్చట కోర్టు దాంక పోయి బంద్ పెట్టే కాడుకొచ్చింది కథ. ఏడగలతయింది అని అంటే మంత్రి పొన్నం సారుండి ఆఫీసర్లదే తప్పు, ఆ తేల్చే పనులున్నామని తేలిపోయే మాటలు మాట్లాడే. ఇక 22A కింద పబ్లిక్ జాగల్ని నిషేధిత భూముల లిస్టుకి ఎక్కిచ్చిర్రు, ఇదెక్కడ న్యాయం అని అడిగితే మంత్రి పొంగులేటి బయటకు వచ్చి సారీ ఆఫీసర్లదే తప్పని చేతులు దులుపుకునే. ఇట్లా అంట ఆఫీసర్ల మీద బదనాం ఎత్తేసి బాజాప్తా అవతల పడదామని చూస్తుర్రా అని అనుకుంటా మాజీ మంత్రి హరీష్ రావు సార్ అరుచుకున్నాడు ఇట్లా. ఇవాళ ప్రాహిబిషన్ 22A లక్షల భూములు పెడతాడు పొంగిలేట్ అంటే ఇది తప్పు నాది కాదు ఆఫీసర్ల తప్పు అంటే ఒప్పైతే మీది తప్పైతే ఆఫీసర్లదా? మంచి అయితే మీరేసుకుంటారు బుట్టలా? మీరు చేసిన తప్పులకు అధికారులను బలి చేస్తారా? ఒకవేళ అధికారులదే తప్పు అయితే యాక్షన్ తీసుకోండి. ఏ అధికారి తప్పు చేస్తే అధికారి మీద చర్య తీసుకోండి. తీసుకోరు, ఎందుకంటే తప్పు అధికారులది కాదు, తప్పు పాలకులది, ప్రభుత్వానికి. కనుకనే ఉత్తమ్ నోటి మాటలతో ఇలా దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి హరీష్ రావు అన్నట్టు ఏ ఆఫీసర్ది తప్పని తేలిందో వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు కదా అని జనాలు కూడా ఆలోచనలు పడేటట్టు మాట్లాడిండు. ఇక అటెంక నిషేధిత భూముల లిస్టులా మీ భూములుంటే దరఖాస్తు పెట్టుకోర్రి అని మంత్రి పొంగులేటన్న మాటల మీద మండిపడుతుంటా. నువ్వు తప్పు చేస్తావు, ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాలనా? దరఖాస్తులు పెట్టుకొని తిరగాలనా? ఇప్పుడు కార్తీక్ ఏమన్నాడు? సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే ఎంఆర్ఓ దగ్గర పోతే ఆర్డీఓ దగ్గర పోతే కలెక్టర్. ఇదే పని. ఇప్పుడు ఏ భూములు నిషేధిత జాబితాలో పెట్టినరో మీరే కదా పెట్టింది. పెట్టిన వాళ్ళు సీదా తీసేయచ్చు కదా. దరఖాస్తులు ఎందుకు అంటే దరఖాస్తులు పెడితే దాని మీద ఫోన్ నంబర్ ఉంటే ఫోన్ చేసి 30% అడుగుతారా? పలానోళ్ళం కలుగుండ్రని చెప్తారా? దరఖాస్తులు ఎందుకు? ప్రజలు తిరుగుడెందుకు ఆఫీసుల చుట్టూ? కరెక్టే కదా. ఇంత చిన్న లాజిక్ ఇట్లా మర్చిపోయారు పవర్లున్న పార్టీ వాళ్ళు, ఏళ్తున్న మంత్రులు అనిపించేటట్టు పాయింట్ టు పాయింట్ మాట్లాడినాక మినిస్టర్ సార్ ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ గురించి గమ్మతి చెప్పుకొచ్చింది ఇట్లా. ఇది ఎప్పుడు చేసినా కాల్ ఈస్ బిజీ ప్లీజ్ వెయిట్, కాల్ ఈస్ బిజీ ప్లీజ్ వెయిట్. నిన్న రాత్రి 6 నుంచి కొడుతున్నా ఇప్పటికీ కాల్ వెయిటింగ్ ఉన్నది. అంటే దొంగ నంబర్ పెట్టిరు. అది టోల్ ఫ్రీ కాదు, అది ఉత్తదే. టోల్ ఫ్రీ కాదు, అది ఆ నంబర్ పనే చేస్తలేదు. అంటే మీ పని ఎట్లున్నదో అర్థమవుతున్నది. టోల్ ఫ్రీ నెంబర్ కలుస్తలేదని పబ్లిక్ ఎవ్వరు కూడా పరిశాన్ కావద్దు, భూములు పోతాయని బూగులు పడొద్దు. జనం కోసం జనతా గ్యారేజ్ ఉంది, బీఆర్ఎస్ బరాబర్ మీ తరపున లడాయి చేస్తుందని భరోసా ఇచ్చిండు. గవర్నమెంట్ పెట్టిన టోల్ ఫ్రీ నంబర్ పనిచేస్తలేదు, కానీ మీకు జనతా గ్యారేజ్ తలుపులు తెరిచే ఉంటాయి. జనతా గ్యారేజ్ అంటే మీకు తెలుసు, తెలంగాణ భవన్. ఎవరికి ఇబ్బంది కలిగినా, ఎవడు మిమ్మల్ని పర్సెంటేజ్ అడిగినా, ఎవడు మిమ్మల్ని భయపెట్టినా, మీ ప్లాట్ ఎవడు కబ్జా పెట్టినా జనతా గ్యారేజ్ మీకోసం రెడీగా ఉన్నది. రండి, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటది. సర్కార్ ఎంత ఘోరమైపోయిందంటే సీఎం ఇల్లు కూడా నిషేధిత భూముల లిస్టులను ముచ్చట ముంగటేసుకొని రేవంత్ గవర్నమెంట్ తీరు మీద ఓ రేంజ్ లో ఫైర్ అవుతుంటా ఇజ్జతంతా ఇంకుడు గుంతల పాలు చేసినట్టే పంచులేసిండు. రేవంత్ రెడ్డి కూడా నిషేధిత జాబితాలకు వచ్చింది. ఈ ప్రభుత్వం ఎట్లుందంటే గుడ్డెద్దు చేనులో పడ్డట్టుంది. వీళ్ళు సర్కార్ నడుపుతలేరు, సర్కస్ నడుపుతున్నారు. వీళ్ళు ముఖ్యమంత్రి ఇంటికే దిక్కు లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? పేద ప్రజల పరిస్థితి ఏంది? ఇప్పుడు ముఖ్యమంత్రులు నిషేధిత జాబితాలకు వచ్చినాక ఇప్పుడు సురుకు పుట్టింది. ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి ఈయన అంటుండు పొంగులేటి సారీ అంటుండు. ఎవరు చెప్తున్నావు పొంగులేటి సారీ? ముఖ్యమంత్రికి చెప్తున్నావా? ఏదో తెలియక నీ ఇల్లు కూడా పెట్టినా జరేమనుకోకు సారీ అంటుండా? ఇంత పదవి పోతుందని సారీ చెప్తున్నావా? ముఖ్యమంత్రులే ఇలా నిషేధిత జాబితాలు పెడితే ఇప్పుడు ముఖ్యమంత్రి దరఖాస్తు పెట్టిండా నా ఇల్లు తీసేయండి? మరి రేవంత్ రెడ్డి కూడా నా ఇల్లు నిషేధిత జాబితాలో పడ్డది, నాది తొలగించగలరు అని అప్లికేషన్ పెట్టిండా మీ సేవలో పోయి? మరి ప్రజలు ఎందుకు పెట్టాలి? ఇట్లా ఒక్కో పాయింట్ వరుస పెట్టి మాట్లాడుకుంటా పబ్లిక్ కు మేమున్నామని ధైర్యం చెప్పుకుంటా అసలు ఆఫీసర్లకు ఆ లిస్టులో భూముల్ని పెట్టమన్నోళ్ళెవలో ఆల సంగతి తేలాలి. బ్లాక్ లిస్టు బాగోతాం వెనుక ఎవరున్నారో బరాబర్ బయట పెట్టవలసిందే అని డిమాండ్ చేసిండు. మరి ఇట్లా కార్ పార్టీలతో ఇన్ని కౌంటర్లు కామెంట్లు వేయించుకున్నాకనన్నా కాంగ్రెస్ మంత్రులు ఆ పని మీద పడతారో లేకుంటే అది కూడా ఆఫీసర్లకు ఇచ్చినామో వాళ్ళు చూసుకోలేదని అంటారో చూడాలిగా.